శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ చెట్టు మీ ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలే కాదు, మంగళ దోషం కూడా తొలగిపోతుంది. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం అశోక వృక్షం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ చెట్టు ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు, వివాహాన్ని ఆలస్యం చేసే మంగళ దోషం కూడా తొలగిపోతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బు సమస్యల నుంచి బయటపడాలంటే ఇంట్లో మనీ ప్లాంట్, లక్కీ వెదురు, కుబేరం మొక్క వంటివి ఉంటే మంచిదని చాలా మంది అనుకుంటారు. కానీ అవి మాత్రమే కాదు, ఈ చెట్టు ఉన్నా కూడా మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అదే అశోక వృక్షం. వాస్తు శాస్త్రంలోనే కాదు, జ్యోతిష్య శాస్త్రంలో కూడా అశోక వృక్షానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. అశోక అంటే శోకం లేనిది అని అర్థం. అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది, వేదన, దుఃఖాన్ని తొలగిస్తుంది. హిందువులు చైత్ర మాసంలో అశోక వృక్షాన్ని పూజిస్తారు. ఈ చెట్టు ఇంట్లో ఉండటం వల్ల ప్రతికూల శక్తులు దరి చేరవు, వాస్తు దోషాలని తొలగిస్తుంది, మీ చుట్టూ ఉన్న దుఃఖాన్ని తొలగిస్తుంది, ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడేస్తుంది. అశోక చెట్టు ఏ దిశలో ఉండాలి? వాస్తు శాస్త్రం ప్రకారం అశోక చెట్టుని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉత్తర దిశలో నాటితే ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంటి ఆవరణలో అశోక వృక్షాన్ని పెంచుకోవడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఈ చెట్టు ఉండటం వల్ల పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. వాస్తు దోషాలు తొలగించేందుకు ఒక శుభ ముహూర్తంలో అశోక చెట్టు వేరు కొద్దిగా తీసి దాన్ని గంగాజలంతో శుభ్రం చేయాలి. ఇప్పుడు ఆ వేరుని పూజా స్థలంలో ఉంచడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి, వివాహ దోషాలు తొలగిపోతాయి. చాలా మందికి జాతకంలో మంగళ దోషం లేదా కుజ దోషం ఉండటం వల్ల పెళ్లి కావడం ఆలస్యం అవుతుంది. అశోక చెట్టుని నాటడం వల్ల దోషాలు తొలగిపోయి వివాహ ఘడియలు వస్తాయి, సంతోషకరమైన జీవితం పొందుతారు. పాజిటివ్ ఎనర్జీ. అశోక చెట్టు ఆకులతో తయారు చేసిన తోరణాన్ని ఇంటి ప్రవేశ ద్వారం వద్ద వేలాడదీయవచ్చు. ఇలా చేయడం వల్ల ఇంటి వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి, వాళ్ళు కూడా మీ ద్వారా తెలుసుకుంటారు. ధన్యవాదములు.